ఇప్పుడే అందిన వార్త. పండగ వేళ ప్రయాణికులందరికీ కూడా భారీ షాక్ తగిలింది. ఈ రోడ్లలో ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పండుగ వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ నిర్ణయాలు అసలు అంతు చిక్కటం లేదంటున్నారు. ఒకవైపు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తున్న రైల్వే అధికారులు, అదే సమయంలో ప్రధాన రైళ్లను రద్దు చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రయాణికుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఈ రోజు నుంచి పండుగ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. ముఖ్యమైన రైళ్లన్నీ ఇప్పటికే ఫుల్ అయిపోయాయి. ఇక ఇదే సమయంలో విశాఖ, విజయవాడ రూట్లో ప్రధానమైన 4 రైళ్లను 2 రోజుల పాటు రద్దు చేస్తూ అధికారులు నిర్ణయించారు. కీలకమైన రద్దీ సమయంలో విజయవాడ, విశాఖపట్నం మధ్య 2 రోజుల పాటు ముఖ్యమైన షెడ్యూల్ సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది. వందే భారత్కు డిమాండ్ పెంచుకోవడంలో భాగంగానే రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోందంటున్నారు. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ 20834 అలాగే 20833కు 2 ఎగ్జిక్యూటివ్ కోచ్లు, 14 చైర్ కార్ కోచ్లు ఉంటాయి. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని రద్దు చేసిన 4 రైళ్ల స్థానంలో వందే భారత్ వైపు ప్రయాణికులను ఆకర్షించడం కోసం చైర్ కార్ కోచ్లను 18కి పెంచింది. అంటే 14 ఉండేవి 18కి పెంచింది రైల్వే శాఖ. దీంతో వందే భారత్లో వెయిటింగ్ లిస్ట్ తగ్గుతోంది. కానీ వందే భారత్ కోసం రైల్వే నిర్వహించిన ఆటోమేటిక్ సెక్షన్ పనులేవి అడ్డు కాలేదు. కానీ ఇప్పుడు ప్రయాణికులకు నిరంతరం ప్రయాణం చేసే ప్రధాన రైళ్లను ఈ సమయంలో రద్దు చేయడం పైన విమర్శలు మొదలయ్యాయి. ఇటు అధికారులు మాత్రం అదే సమయంలో పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని జనసాధారణ రైళ్లను చర్లపల్లి, విశాఖపట్నం మధ్య నడపనున్నట్లయితే ప్రకటించారు. 4 రైళ్లను రద్దు చేసి మరో 4 రైళ్లను నడుపుతున్నామని రైల్వే శాఖ ప్రకటించడం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. పండుగ సెలవులు మొదలైన తర్వాత అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రయాణికులకు ఏ మేర ప్రయోజనం ఉంటుందనే చర్చ అయితే వినిపిస్తోంది.